జీవామృతం తయారీ విధానం. 1 ఎకరం పంట పొలానికి సరిపడా జీవామృతం తయారీకి కావలసిన పదార్థాలు: మంచినీరు 200 లీటర్లు, దేశీయ లేదా నాటు ఆవు పేడ 10 కిలోలు, దేశీయ లేదా నాటు ఆవు మూత్రం 10 లీటర్లు, నల్ల బెల్లం 2 కిలోలు, పప్పుధాన్యాల పిండి 2 కిలోలు, పుట్టమన్ను లేదా పొలంగట్టు మన్ను పిడికెడు. జీవామృతం తయారు చేసే పాత్రలో 10 కిలోలు నాటు ఆవు పేడ లేదా దేశీయ ఆవు పేడను నీటిలో కలిసేలా కలియపెట్టాలి. ఈ నాటు ఆవు పేడ అనేది ఏ రోజుకు ఆ రోజు వాడుకోవాలి, నిలువ ఉంచింది వాడుకోకూడదు. తరువాత 10 లీటర్ల దేశీయ ఆవు మూత్రం లేదా నాటు ఆవు మూత్రంను కలుపుకోవాలి. పొడిగా చేసుకున్న నల్ల బెల్లంను 2 కిలోలు కలపాలి. 2 కిలోల పప్పుధాన్యాల పిండిని కలపాలి. ఈ పప్పుధాన్యాల పిండిగా ఉలవలు, కందులు, పెసలు, మినుములు, అలసందలు లాంటి ద్విదళ బీజాలకు చెందినవి ఏదైనా ఒక రకం లేదా 2-3 రకాలు కలిపి ఉపయోగించుకోవాలి. సోయా పిండి, వేరుశనగ పిండిలు మాత్రం పప్పుధాన్యాల పిండిగా వాడకూడదు. చివరగా పిడికెడు పుట్టమన్ను లేదా పొలంగట్టు మన్నును కలపాలి. ప్రతిరోజు జీవామృతంను ఉదయం, సాయంత్రం 2 నిమిషాల పాటు సవ్య దిశలో కలియబెట్టాలి. జీవామృతం తయారు చేసే పాత్రపై పలుచని బట్టను కానీ నైలాన్ మెష్ను కానీ కప్పి ఉంచాలి. జీవామృతం తయారైనట్లుగా ఏ విధంగా నిర్ధారించుకోవాలి అన్న విషయానికి వచ్చినట్లయితే, ద్రావణం గోధుమ రంగుకు మారి పులిసిన వాసన వస్తుంది. అంటే ఈ జీవామృతం వాడటానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనం అనుకోవాలి. జీవామృతమును 15 రోజులకు ఒకసారి లేదా కనీసం 30 రోజులకు ఒకసారి పంటపై పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన జీవామృతంను ప్రతి 15 రోజులకు పొలానికి నీరు పారించేటప్పుడు ఆ నీటిలో కలిపి పొలం మొత్తం పారించాలి.